హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్లకు త్వరగా అయిపోయే కరివేపాకుతో రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే ఇది మన జుట్టు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది. ఇలా వేపిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నువ్వులు వేసి బాగా వేపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. పిల్లలు కరివేపాకు తినమంటే తినరు కదండి, వాళ్ళ కోసం ఇలా రైస్ చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. పోపు కోసం పల్లీలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. అది మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అది కూడా బాగా కలపాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అన్నం ఏదైతే ఉందో అది వేసుకుని బాగా కలపాలి. అది కలిపిన తర్వాత మనం ముందు ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో పౌడర్, అది కూడా వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ మసాలాలన్నీ బాగా అన్నానికి పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్టేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.